అండి వెల్కమ్ టు సరోజిని కుప్లీ రెసిపీస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు చాలా సింపుల్గా పల్లీ మసాలా చేసుకుందామండి. మసాలా పల్లీలు అంటారు కదా, వాటి కోసం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. ఒక పావు కప్పు శనగపిండి వేస్తున్నానండి. ఇందులోనే సరిపోయి ఒక 2-3 స్పూన్లు వరిపిండి వేస్తున్నానండి. బియ్యం పిండి అంటారు కదా, అది ఒక 1/2 స్పూన్ లాగా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే కారం 1 స్పూన్ వేస్తున్నానండి. కారం 1.5 స్పూన్ వేస్తున్నాను. పసుపు ఒక పావు స్పూన్ వేస్తున్నానండి. పేస్ట్ కొంచెం అండి, ఒక 1/2 స్పూన్ లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ అండి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. కొంచెం పట్టిద్దామండి. పల్లీలకి బాగా పట్టిద్దాము. స్పూన్ కంటే చెయ్యే బెటర్. వీటన్నిటిని అల్లం వెల్లుల్లి ఈ పొడులన్నీ పల్లీలకు కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసి కలుపుకుందామండి. కొంచెం వాటర్లా తడి చేసుకుంటూ కలుపుకుందాము. ఇంకొంచెం ఈ పిండంతా ఇలా కలిపేసాను. మరి పల్లీలకి మరీ పొడిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్ ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము. కళాయిలోకి ఆయిల్ వేసుకుందాము. మనకి ఎంత సరిపోతుందో ఆయిల్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని విడివిడిగా వేసుకుందాము. విడివిడిగా వేసుకుంటే బాగుంటుందండి. మసాలా పల్లి చాలా టేస్ట్గా ఉంటాయండి. అయ్యో, ఓకేనండి. చూసారా ఎలా వేగుతున్నాయో? ఇలా ఈ కలర్ వస్తే తీసేయవచ్చు, వేగిపోయినట్టేని పల్లీలు. ఇలా ఒక్కోటి విడదీసేస్తే బాగా వస్తాయండి. ఓకేనండి. ఇలాగా నురగంతా తగ్గిపోయి ఇలా వస్తే పల్లీలు వేగిపోయినట్టండి. తీసేద్దాము. మసాలా పల్లీ రెసిపీ రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్, మసాలా పల్లీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటాయి. చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి.
ఇవి ఒక 15 రోజులు 20 రోజులైనా ఉంటాయండి. మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.